లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని ఏ విషయంలో అనిపిస్తుంది? నా పేరు సతీష్. సతీష్, ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని ఏ విషయంలో అనిపిస్తుంది? మనకి ఇష్టమైన మేడం రానప్పుడు. ఏ మేడం అంటే ఇష్టం? ఇంగ్లీష్ మేడం. ఇంగ్లీష్ మేడమా? ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ మేడం ఎందుకు ఇష్టం అంటే దగ్గరుండి ఇంగ్లీష్ చదివిపిస్తారు కదా. ఎలా చదివిస్తారు? ABCD అసలు నేను చదివించవా? సూపర్ రా, సూపర్ రా. అమ్మ నీ పేరు? దీపిక. ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని నీకు ఏ విషయంలో అనిపిస్తుంది? ఫోన్ కాలేజ్లోకి ఎలవ్ లేనప్పుడు. నువ్వు ఇంటి దగ్గర రీల్స్ చేసి కాలేజీలోకి వచ్చి రీల్స్ చేసి అసలు చేస్తావా రీల్స్? అట్లా ఉంటుంది మనతో చేయగలరు. అట్లుంటే మనతో మనల్ని ఎవరు రాపేది? అంతేనా? నీ పేరు? నా పేరు వంశీ. వంశీ, ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని ఏ విషయంలో నీకు అనిపిస్తుంది? కాలేజీలో ఫ్రీ వైఫై లేనప్పుడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నా పేరు పద్మప్రియ. పద్మప్రియ, రెండు పేర్లు ఏంది? మా మమ్మీ వాళ్ళు అలాగే పెట్టారు సత్య. అలాగే పెట్టారు. ఇప్పుడు నీ పేరు సత్యశ్రీ ఏంటి? రెండెందుకు అని అడిగింది ఆవిడ. సత్యశ్రీ కాదు, సత్యశ్రీ. అవును, పద్మప్రియ. పద్మప్రియ కాదు, పద్మప్రియ. ఓకే పద్మప్రియ, ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని ఏ విషయంలో నీకు అనిపిస్తుంది? బంక్ కొట్టడానికి కాలేజ్లో గోడలు ఎత్తులో లేనప్పుడు. ఓకే, మరి మన టీం నుంచి ఎవరు వస్తున్నారు? ప్రసన్న కుమార్. ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని నీకు ఏ విషయంలో అనిపిస్తుంది? అందమైన అమ్మాయి లేనప్పుడు. అందమైన అమ్మాయి లేనప్పుడు. నీ పేరు? సౌమ్య. ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని ఏ విషయంలో నీకు అనిపిస్తుంది? మా కాలేజ్లో స్పెషల్ మేకప్ రూమ్స్ క్రియేట్ చేయనప్పుడు. మనం నేచురల్ బ్యూటీస్ రా, మనకి మేకప్ ఎందుకు? అంత లేదు, ఇక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయి లిటిల్ బిట్ అయినా మేకప్ వేసుకున్నారు. మేకప్ వేసుకోలేదు, ఎవరు వేసుకోలే. ఇదిగా ఇక్కడ కేజీ 2 వాటర్ బాటిల్ ఇవ్వండి, ఎంత ఎందుకు చెప్తా. నువ్వు టెస్ట్ చేసావు కదా, ఇప్పుడు మా అమ్మాయి కూడా టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేయరా. అయ్యి బాబోయ్, ఓకే సార్. ఇప్పుడు ఆరిపోరు మంచండి, ఇవన్నీ పట్టుకెళ్ళి కాళ్ళే వేస్తుందా? ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ అడిగేద్దామా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లవ్ లో బ్రేకప్ అవ్వకూడదంటే ఏం చేయాలి? లవ్ చేయకూడదు. ఇదే. నీ పేరు? దిలీప్. లవ్ లో బ్రేకప్ అవ్వకూడదంటే ఏం చేయాలి? ఎస్ ఆర్ నో తెలియకుండా తలకాయ ఊపాలి. ఎస్ ఆర్ నో అని చెప్పి చెప్పిన దాని ప్రతి దానికి లవ్ ఊపాలా? ఎలా ఒకసారి ఎస్ ఆర్ నో ఊపు. సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? నా పేరు కావ్య. కావ్య, లవ్ లో బ్రేకప్ అవ్వకూడదంటే ఏం చేయాలి? అమ్మాయి కోసం తాజ్ మహల్ కట్టించాలి. అంటే నీ కోసం ఇప్పుడు తాజ్ మహల్ కట్టించాలా? అంతే కదా మరి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. బాయ్ ఫ్రెండ్ లేడా? ఫేస్ కొంచెం రైట్ టర్నించుకో. ఉన్నాడు. తగ్గేదేలా థర్డ్ క్వశ్చన్. అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అంటాం? నా పేరు గాయత్రి. అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అంటాం? ఫస్ట్ టైం బ్యాచిలర్స్ రూమ్ చూసినప్పుడు అరే ఏంట్రా ఇది. పేరు? విజయ్. అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అంటాం? మా ఫ్రెండ్ పులిహార కలిపినప్పుడు ఏంట్రా ఇది అంటాం. నీ పేరేంటమ్మా? హేమ. అరే అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అంటాం? బాయ్ ఫ్రెండ్ రెస్టారెంట్ తీసుకెళ్తారని చెప్పి పానీపూరి దగ్గర తీసుకెళ్ళి సరిపెట్టేస్తారా ఏంట్రా ఇది అని. నా పేరు హేమంత్ వర్మ. అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అంటాం? పార్క్ లో లవర్స్ ముచ్చట్లు చూసినప్పుడు. నా పేరు దీపిక. దీపిక, అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అంటాం? 1+1 ఆఫర్ పెట్టి రెండిట్లకి ఒకటే రేట్ పెట్టేసినప్పుడు అరే ఏంట్రా ఇది అనిపిస్తుంది. చంద్రిక. చంద్రిక, అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అంటాం? ఫోటోలో మహేష్ బాబులా ఉన్నప్పుడు డైరెక్ట్గా చూసినప్పుడు చంపునేష్ బాబులా ఉంటే అరే ఏంట్రా ఇది అనుకుంటాం.
చిన్నదానా చిన్నదానా నీకోసం